నమస్తే. చంద్రబాబు మార్క్ పరిపాలన ఏంటనేది ఇప్పుడు చూడొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వరదల సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, గతంలో హుద్దుద్ కావచ్చు, తిత్లీ తుఫాన్లు కావచ్చు, ఆ సమయంలో చూసాం. కానీ 2019 నుంచి 24లో ఇలాంటి మార్క్ పాలన మనం చూసామా లేదా? అయితే దీని మీద విశ్లేషిస్తానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఎప్పుడైతే రాష్ట్రం కొంత ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే మనకు అకాలంగా వచ్చే వరదలు కావచ్చు, ఇలాంటి టైంలో మనం చంద్రబాబు గారి మార్కులు మనం చూడొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూస్తే తిత్లీ కావచ్చు, హుదుద్ తుఫాన్లో మనం చూసాం. కానీ 2019 నుంచి 24 వరకు చాలా తుఫాన్లు కూడా వచ్చాయి. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి మార్క్ చూసామా లేదా అంటే ఏం చెప్తారు? అంటే అది ఏమన్నా పరిపాలన చేతైన ముఖ్యమంత్రి అయితే మనం ఏదైనా కంపేర్ చేయడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు అంతకుముందర వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఆయన ఎట్లా చేసేవాడండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎట్లా చేసేవాడండి, ఈ రెండింటికి ఏమన్నా ఇది ఉందా, కంపేర్ చేస్తారా అంటే ఏదన్నా చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుస్తుంది పరిపాలన, అటువంటివి ఏమీ తెలియదు కదా. చంద్రబాబు నాయుడు ఆయన మీరు చంద్రబాబు మార్క్ అని అంటూ ఉన్నారు. చంద్రబాబు మార్క్ అంటే ఏంటి అంటే, ఆయన ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయాలలో ఆయన రియల్ టైం గవర్నెన్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని ఆయన తీసుకొచ్చి పెట్టారు. రియల్ టైం గవర్నెన్స్ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడే కాకుండా మామూలు పరిస్థితుల్లో కూడా ప్రజలకి సౌకర్యాలు సదుపాయాలు కలగజేయటం కోసం, వాళ్ళకి ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసం ఈ కొత్త విధానం ఆర్టీజీఎస్, ఈ రియల్ టైం గవర్నెన్స్ అనే ఒక వ్యవస్థని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. ఈ రియల్ టైం గవర్నెన్స్ అనే వ్యవస్థ ద్వారా చాలా విషయాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా విషయాలు. ఇప్పుడు ఉదాహరణకి అంటే ఇప్పుడు మనం ప్రకృతి వైపరీత్యాలు వచ్చే సమయం కాబట్టి ఈ సమయంలో వాతావరణ హెచ్చరికలు ఎట్లా ఉన్నాయి, ఏ జిల్లాలో ఎక్కువ వర్షం పడటానికి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ జిల్లా కలెక్టర్లని, ఆ జిల్లా రెవెన్యూ అధికారులని అలర్ట్ చేయటం. ఆ అలర్ట్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఎవాక్యుయేట్ చేశారా లేదా, అక్కడి నుంచి తరలిస్తున్నారా లేదా, తరలించిన తర్వాత క్యాంపులు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళకి ఆహారం అందిస్తున్నారా లేదా, ఈ తరహాలో ఉంటుందన్నమాట. ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం, దీన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటం, దాన్ని మానిటర్ చేస్తూ ఉండటం. ఎక్కడ అంటే ఒక జిల్లాలో ఆహారం కొరత ఏర్పడవచ్చు, ఒక జిల్లాలో పాలు కొరత ఏర్పడవచ్చు, ఒక జిల్లాలో కరెంటు పోవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఆ సమస్యని తెలుసుకున్న వెంటనే దానికి పరిష్కారం చూపించటం, దానికి రిలీఫ్ బయట నుంచి పంపించటం, ఈ మొత్తం ఇటువంటివన్నీ కలిపితే దాన్ని రియల్ టైం గవర్నెన్స్ అంటారు. ఈ వ్యవస్థ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో మొత్తం ధ్వంసం చేసి వదిలిపెట్టాడు. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో రియల్ టైం గవర్నెన్స్ నుంచి ఒక 15 రోజులకో 20 రోజులకో ఒక ప్రశ్న ఒకటి వచ్చేది. ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది, అక్కడక్కడ మదనపల్లిలో చిరుజల్లులు పడవచ్చు, నర్సరావుపేటలో చిరుజల్లులు పడవచ్చు, ఇట్లా ఒక ప్రశ్న ఒకటి వస్తుంది అంతే. అసలు రియల్ టైం గవర్నెన్స్ అంటే ఆ వ్యవస్థ ఏంటి, అసలు ఆ వ్యవస్థని ఉపయోగించుకొని వివిధ ప్రభుత్వ శాఖలని, అంటే ఇప్పుడు ప్రజలకి ఒకే డిపార్ట్మెంట్లో కష్టాలు రావు కదా. ప్రజలకి కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చడానికి అన్ని ప్రభుత్వ శాఖలు, సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి పని చేస్తే ఆ సమస్య సాల్వ్ అవుతుంది. దానికోసం ఈ రియల్ టైం గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది, వ్యవస్థ వచ్చింది. దాన్ని ధ్వంసం చేసి దాన్ని ఏదో ఒక వాతావరణ హెచ్చరికల కేంద్రంలాగా దాన్ని తయారు చేసి పెడితే మిగిలిన పనులు ఎవరు చేయాలి? మిగిలిన పనులు చేయాల్సింది కూడా గవర్నమెంటే కదా.
కేవలం ఆ వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవ్వడానికి వాతావరణ శాఖ సపరేట్గా ఉంటుంది. వాళ్ళు ఇస్తారు. ఆ హెచ్చరికలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేయాలి అనే ఇటువంటి వ్యవస్థలన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తన అనుభవ రాహిత్యంతో, అసలు పరిపాలన అంటే ఏమిటో తెలియని ఒక వ్యక్తి ఎట్లా అంటే ఎంత విధ్వంసాన్ని చేస్తాడో అంత విధ్వంసాన్ని జగన్మోహన్ రెడ్డి చేసి కూర్చోబెట్టాడు అక్కడ. ఈ రోజున ఈ ప్రతికూల వాతావరణం ఇదంతా అంటే ఇది వాస్తవంగా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు వచ్చేస్తే వర్షాలు పడవు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు నిన్న మొన్నటి వరకు పోస్టులు పెడుతూనే ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు అధికారం చేపడితే వర్షాలు పడవు, కరువు వచ్చేస్తుందన్న అని చెప్తున్నారు. ఇప్పుడు పెట్టండి, ఇప్పుడు ఆ పోస్టులు పెట్టండి. శ్రీశైలం జలాశయం కూడా నిండిపోయి గేట్లు ఎత్తపోతున్నారు. నాగార్జున సాగర్ మొత్తం అన్ని రిజర్వాయర్లు ఫుల్గా ఉంటారు. ఇవన్నీ కాకముందరే పట్టిసీమ నుంచి ఎత్తిపోతల ద్వారా నీళ్లు కృష్ణా డెల్టా, గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే మొత్తం ఇదంతా కూడా ఒక ప్రజల్లో ఒక సెంటిమెంట్ని రేగొట్టాలి. మనం అంటే చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవు అన్న కాన్సెప్ట్ తీసుకొని దాన్ని విస్తృతంగా ప్రజల్లో పెట్టాలి. మరి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కరువు ఎందుకు వచ్చింది? దారుణమైన కరువు వచ్చింది. నువ్వు ఇదే పట్టిసీమ నుంచి ఎత్తిపోయటానికి నీ దగ్గర కరెంటు కూడా దొరకలే, కరెంటు కూడా లేదు. ఎటో చచ్చి చెడి కొన్ని నీళ్లు ఎత్తిపోసారు. ఆ ఎత్తిపోసి పట్టిసీమ నుంచి నీళ్లు ఎత్తిపోసి మేము పట్టిసీమ నుంచి వాటర్ ఇస్తున్నాం అని చెప్పాడు ఈ రాంబాబు, అమ్మటి రాంబాబు. అప్పటి వరకు ఏం చెప్పావు? నువ్వు పట్టిసీమ ఎందుకు కడుతున్నావు? పట్టిసీమ అవసరం ఏముంది? నువ్వు పోలవరం కడుతున్నావు కదా, ఈ లోపల పట్టిసీమ ఎందుకు? నువ్వు కమిషన్లు తీసుకోవటానికా అని అడిగారు వీళ్ళందరూ, ఈ జగన్ అండ్ కంపెనీ. మరి పట్టిసీమ లాస్ట్ కరువు సీజన్లో, మొన్న కరువు సీజన్లో ఆదుకుంది. ఈరోజు గోదావరికి ఫస్ట్ నీళ్లు వచ్చేస్తే ఆ నీళ్లను పంపించి కృష్ణా డెల్టాలో వర్షాలు పడతాయని తెలియదు కదా, అందుకని ముందర కృష్ణా డెల్టాకు కూడా నీళ్లు వెళ్ళిపోయినాయి. దిస్ ఈజ్ కాల్డ్ గుడ్ గవర్నెన్స్. అంతేగాని వర్షం బాగా పడుతుంటే ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటూ వేడివేడి బజ్జీలు తింటాం కాదు గవర్నెన్స్ అంటే. గవర్నెన్స్ అంటే ఇది మీకు గుర్తుండే ఉంటుంది. వరదలు తుఫాన్లు వచ్చి ఒకసారి కొట్టుకుపోతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళటానికి రెడ్ కార్పెట్ వేసి ఓ స్టేజీ కట్టి ఆ పొలంలో స్టేజీ కట్టి ఆ స్టేజీ మీద ఈయన ఎక్కి కూర్చుంటే రైతులు కిందకు వచ్చి కూర్చొని అయ్యా మా పొలాలు పోయినాయి చూడండి అంటే ఆయన సుదీర్ఘంగా పరిశీలించి స్టేజ్ మీద నుంచి, యువ ముఖ్యమంత్రి కదా, పొలంలో దిగి పరిశీలించాలి కదా. అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు, అందుకనే అతని పాలన అంత అధ్వాన్నంగా సాగింది. అయితే గతంలో చూసుకుంటే మరి నాకు అదంత గుర్తులేదు, తెట్లీ కానీ హుదూద్ తుఫాను తెలియదు, పూర్తిగా వైజాగ్ తీర ప్రాంతం అంతా కోతకు గురైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ రాత్రంతా 24 గంటల సేపు అక్కడ ఉండి ప్రతి ఒక్కరిని పనిచేయించి పూర్తిగా 24 గంటల్లో మళ్ళీ పవర్ అంటే కరెంటు కూడా తెప్పించిన పరిస్థితి మనం చూసాం. అది పెద్ద సంచలనం కింద క్రియేట్ అయింది. అలాంటి మార్క్ ఏదైనా సరే జగన్ దగ్గర ఉందనుకోవచ్చా? జగన్కి ఇప్పుడు హుదూద్ తుఫాన్లో మొత్తం అంటే విశాఖపట్నం మొత్తం ధ్వంసం అయిపోయిన ఆ స్టేజ్ నుంచి ఈ రోజున కళకళలాడుతున్న విశాఖపట్నాన్ని మనం చూస్తున్నామంటే, మీరు ఈ రోజుకి విశాఖపట్నం వెళ్ళి మీరు ఎవరినన్నా అడగండి ఇది ఆ హుదూద్ తుఫాన్ తర్వాత చంద్రబాబు కట్టించాడండి అంటారు, ఇది హుదూద్ తుఫాన్ తర్వాత చంద్రబాబు రిపేర్ చేయించిన ఇదండి అంటారు, ఆ వేయించిన రోడ్డు అండి అంటారు. జగన్మోహన్ రెడ్డి ఇది కట్టించాడని ఎవరన్నా ఏదన్నా చెప్తారా? విశాఖపట్నంలో కాదు, మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి అసలు ఇప్పుడు ఆయన సొంత జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టుకి వరదలు వచ్చి గేట్లు కొట్టుకుపోతే ఆయన అధికారంలో ఉన్న కాలం మొత్తం గేట్లు పెట్టలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెడతాడు, మీరు చూస్తూ ఉండండి. గేట్లు కూడా పెట్టలా. గుళకమ్మ ప్రాజెక్టుకి అంతే,
గేట్లు కొట్టకపోతే గేట్లు పెట్టే దిక్కు లేదు. ఇప్పుడు ఈ ఈ మొత్తం ఈ హుదూద్ తుఫానులో ఆ రోజున చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి బస్సులోనే ఉన్నాడు, ఇంకెక్కడ వేరే ఎక్కడ లేదు. ఆఫీసర్లు చెప్పారు మీరు వెళ్ళిపోండి మేము చేస్తాము అని. మీరు చెయ్యరని కాదు, నేను అక్కడికి వెళ్తే నాకు మనశ్శాంతి ఉండదు, ఇక్కడ ఏం జరుగుతుందో అన్న ఒక ఇది ఉంటుంది నాకు. ప్రజలు సఫరింగ్లో ఉన్నారు, అందువల్ల మీ పని మీరు చేసుకోండి, నా దగ్గరికి మీరేం రావద్దు, నేను మానిటర్ చేసుకుంటూ కూర్చుంటాను అని చెప్పి అధికారులను కన్విన్స్ చేసి అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలాగా వెసులుబాటు కల్పించాడు ఈయన. అందుకనే అంత తొందరగా వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉండి బస్సులోనే క్యాంపు వేసుకొని ఏ సహాయం కావాలంటే ఆ సహాయం, ఏ డిపార్ట్మెంట్ నుంచి కావాలంటే ఆ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చి మొత్తం అక్కడ అందించే ఒక సహాయకుడి పాత్రని పోషించాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. అంటే టు ఫెసిలిటేట్ ది ఆఫీసర్స్ టు డూ దేర్ జాబ్. మొత్తం అందరినీ మొబిలైజ్ చేయటం. ఆ కంపెనీలు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎలక్ట్రిసిటీని రెస్టోర్ చేయటం అంటే ఎక్కడెక్కడి నుంచో ట్రాన్స్ఫార్మర్లు తెప్పించాడు, ఎక్కడెక్కడి నుంచో కరెంటు పోల్స్ తెప్పించాడు, ఎక్కడెక్కడి నుంచో వైర్లు తెప్పించాడు. ఇవన్నీ తీసుకొచ్చే వాళ్ళకి అవన్నీ అందజేస్తే కదా వాళ్ళు రెక్టిఫై చేసేది. అందుకని చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్కి అసలు అడ్మినిస్ట్రేషనే చేతగాని జగన్మోహన్ రెడ్డికి మనం పోల్చటం అనేది అది కుదిరే పని కాదు. ఇప్పుడు కూడా ఎప్పుడైతే బే ఆఫ్ బెంగాల్లో డిప్రెషన్ ఫామ్ అయిందో అప్పటి నుంచి కూడా ఇప్పటికి నాకు తెలిసి ఒక 4-5 సార్లు ఆ సంబంధిత జిల్లా కలెక్టర్లతోటి చంద్రబాబు నాయుడు మాట్లాడటం, వాళ్ళని అలర్ట్ చేయటం, మీకు ఏ ఇన్పుట్ కావాలో చెప్పండి నేను ఆ ఇన్పుట్ ఇస్తాను అని ఆయన చెబుతున్న పద్ధతి అది చూస్తే అవతల జిల్లాల్లో పనిచేసే కలెక్టర్లకు కూడా ఉత్సాహం వస్తుంది. నువ్వు ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటూ వేడివేడి బజ్జీలు తింటూ కూర్చుంటే పనిచేసే జిల్లాల్లో జిల్లా కలెక్టర్లుగా ఉండి ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే ఇతర అధికారులు వాళ్ళు ఎవరిని అడగాలి? సో అది బేసిక్. వీళ్ళిద్దరినీ కూడా కంపేర్ చేయడానికి అవకాశమే లేదు. ఇప్పుడు మాత్రం చాలా యుద్ధ ప్రాతిపదిక మీద అన్నీ జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఒక్కటే చెప్తున్నాడు, ఇప్పుడు ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు, పశు సంపద కానీ మామూలు హ్యూమన్ లైఫ్స్ కానీ పోవటానికి వీల్లేదు అని చెప్పి ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా గుర్తొస్తుంది ఏంటి అంటే, ఎప్పుడైతే రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన రైలు ప్రమాదం జరిగినప్పుడు చాలామంది జగన్ వస్తున్నాడు అని చెప్పేసి అనే సిచ్యువేషన్లో ఆయన చాలా వింతగా విచిత్రంగా హెలికాప్టర్లో వచ్చి చూడడాన్ని నేషనల్ మీడియా కూడా కవరప్ చేసింది. ఇదేమి దీనేం గవర్నెన్స్ అంటే అంతేనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ బాధలతో ఏం పని? వాళ్ళ బాధలు పట్టించుకునే ముఖ్యమంత్రి కాదు కదా. అతను ముఖ్యమంత్రి అయింది వేరే పర్పస్ కోసం, వేరే పర్పస్, ఆ పర్పస్ సర్వ్ చేసుకున్నాడు అంతే తప్ప హ్యూమన్ సఫరింగ్స్ని తీర్చటానికి. ఇప్పుడు మీరు చెప్పినట్టు రైలు ప్రమాదం జరిగితే హెలికాప్టర్లు చూస్తే ఏం తెలుస్తుంది? కిందకి దిగితే కదా వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెట్టడం, వాళ్ళకి ఆహారం ఏదైనా అందించటం, అది చేయాల్సింది. హెలికాప్టర్లో తిరిగి వచ్చాడు, ఇటువంటివి చాలా పనులు చేశాడు. అతనికి ప్రజల సమస్యల పట్ల అతనికి ఏమాత్రం అవగాహన లేదు. అవగాహన ఉంటే కదా ఏదైనా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేసేది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు మార్క్ అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏపీకి ఒక మంచి రోజులు వచ్చాయని చెప్పి అనుకుంటున్నాను. నమస్తే. నమస్కారం.